పహల్గామ్ ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. అయినప్పటికీ కవ్వింపు చర్యలతో భారత్ను రెచ్చగొడుతోంది పాక్. అయితే ఆపరేషన్ సింధూర్ దెబ్బతో ఇప్పుడు పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. సింధు జలాలపై భారత్కు లేఖ రాసింది. భారత్ వరుస దెబ్బలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. దీంతో మొత్తానికి పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఘటనలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్పై గట్టి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 23న జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశంలో భారత్ సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో నీళ్లు లేక బెలబెలలాడుతున్న పాకిస్తాన్ భారత్ను సంప్రదించి సింధు జలాల ఒప్పందాన్ని పునఃపరిశీలించాలంటూ విజ్ఞప్తి చేసింది. పాకిస్తాన్ జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా భారత జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. సింధు జలాల విషయంలో మరోసారి ఆలోచన చేయాలని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని వేడుకున్నారు. నీటి సంక్షోభంతో అల్లాడిపోతున్నామని, సింధు జలాల ఒప్పందం రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మళ్లీ నీళ్లు విడుదల చేయాలని పాకిస్తాన్ వినమ్రంగా భారత్కు ఓ లేఖ రాసింది. సింధు జలాల ఒప్పందం రద్దు చేసినప్పుడు పాకిస్తాన్లో అందరూ హూంకరించారు. మా నీళ్లు ఒక్క చుక్క కూడా వాడుకోలేరని, అవి ఎలా తీసుకోవాలో తెలుసని రంకెలేశారు. భారత్ చాలా వరకు సింధు జలాలను ఆపలేదని అనుకున్నారు. కానీ వెంటనే ఆపేసి వాటిని మళ్లింపు చేసింది. కుదరని ఒక్కచోట దిగువకు వదిలి వరదలు సృష్టించింది. ఆ నీరు ఉపయోగపడకుండా చేసింది. భారత్ వ్యూహంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. కొద్ది రోజుల్లోనే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తేలిపోయింది. సింధు నది కింద పాకిస్తాన్లో ఉన్న అన్ని ప్రాంతాలు నీటి కొరతతో అల్లాడిపోతున్నాయి. వ్యవసాయం కాదు కదా, రోజువారీ అవసరాలకు నీటి సమస్య ఏర్పడింది. దీంతో ఏమాత్రం సిగ్గుపడకుండా పాకిస్తాన్ భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. అసలు ఈ సింధు జలాల ఒప్పందం ఏంటంటే 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ల మధ్య సింధు నది, దాని ఉపనదుల జలాల పంపకంపై సింధు జలాల ఒప్పందం కుదిరింది. అప్పటి భారత ప్రధాని నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ డీల్ ప్రకారం సింధు నది తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు హక్కులు లభించాయి. సింధు నదితో పాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్లపై పాకిస్తాన్కు హక్కులు దక్కాయి. అయితే పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన దారుణ ఘటన తర్వాత పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు భారత్ సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసే యోచనలో ఉన్నట్టు గతంలో ప్రకటించింది. ఈ కఠిన వైఖరి పాకిస్తాన్ను ఆందోళనకు గురిచేసింది. ఫలితంగా ఇప్పుడు చర్యలకు సిద్ధమని, నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని అభ్యర్థిస్తోంది. కానీ ఉగ్రవాదాన్ని అరికట్టే వరకు పాకిస్తాన్కు సింధు జలాలను పంపించేది లేదని మోడీ స్పష్టం చేశారు. పీఓకే ఉగ్రవాదంపైనే చర్చలు జరగాలని స్పష్టం చేశారు. దీంతో సింధు జలాలు లేక కరువుతో అల్లాడిపోవాల్సి వస్తుందని, దేశంలో దుర్భర పరిస్థితులు ఏర్పడతాయని భారత్కు లేఖ రాసింది పాకిస్తాన్. సరిహద్దుల్లో ఇప్పుడంతా సైలెంట్గానే ఉంది. ఈ క్రమంలోనే భారత్ పాకిస్తాన్ లేఖపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కాల్పుల విరమణకు, సింధు జలాల ఒప్పందం రద్దుకు సంబంధం లేదని, ఆ నిర్ణయం కొనసాగుతుందని ఇప్పటికే భారత్ ప్రకటించింది. అయితే పాక్ లేఖపై ఉన్నత స్థాయిలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ నీళ్లు వదలాల్సి వచ్చినా భవిష్యత్తులో ఆపేందుకు అవసరమైన డ్యాముల నిర్మాణాన్ని భారత్ వేగవంతం చేసే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.